హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్ర. సో మన వీడియోలో చెప్పుకున్నట్లుగా ఆహ్, ఫ్రీగా రీఛార్జ్ చేసే అప్లికేషన్ అంటే అది ఫ్రీగా రీఛార్జ్ చేయడం కాదండి. సో అదొక బిజినెస్ థాట్ అనేది ఉంటుంది. సో ఫర్ సపోజ్ ఎలా అంటే బ్రాండ్ బజ్ అనేసి ఒక అప్లికేషన్ అయితే వచ్చింది రీసెంట్‌గా. నేను చూసాను, వాళ్ళ వీడియో చూసాను. వాళ్ళ ఎలా ఎర్నింగ్ అనేది చూసాను. సో అదనేది ర్యాండమ్‌గా ఒక ప్రమోషన్ అనేది ర్యాండమ్‌గా అందరూ చూస్తున్నారు గానీ పర్టిక్యులర్ టార్గెట్ యూజర్స్, కావాల్సిన యూజర్స్ అయితే చూడట్లేదు కదా! సో అక్కడ ఎంతో కొంత అది 10 పైసా అవ్వచ్చు, 20 పైసా అవ్వచ్చు. అది ఖచ్చితంగా ప్రమోటర్‌కి లాస్ అవుతుంది. సో ఆ లాస్ అవ్వకుండా ఉంటే బాగుండేదేమో ఆ అప్లికేషను. బట్ అది ఒక్కటైతే దీంట్లో ఇష్యూ అయితే ఉంది. సో అలాంటి చిన్న చిన్న మైనర్ ఇష్యూస్‌ని అండ్ యూట్యూబ్‌లో ఉన్న పెద్ద మేజర్ ఇష్యూస్ ఏంటి, చిన్న ఇష్యూస్ ఏంటి, అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఇష్యూస్, వీటన్నిటిని కలుపుకొని సో ఒక అప్లికేషన్ అయితే చేస్తున్నాము. ఈ అప్లికేషన్‌లో ఏంటంటే యూట్యూబ్ అండ్ వాట్సాప్ అన్నిటికి కలిపి ఒక సింగిల్ అప్లికేషన్ లాగా దీన్ని డిజైన్ చేస్తున్నాము. సో సెకండ్ వీడియోలో డీటెయిల్స్ పెడతాం, చూడండి.